నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి బుధవారం రోజు తీసిన వీడియో అండి. బుధవారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. పొద్దున్నే మార్కెట్‌కి వెళ్ళి వస్తున్నారనమాట. ఎక్కడో వినిపించింది మా చిట్టాడి వాయిస్. అదిగో లేవడమే ఆలస్యం ఇంకా. స్కూల్ అని రమ్మని చెప్పు బావ. దొంగ లేవగానే అక్కని లేపి రెడీ అవుతానని లేదు. ఇది అట్టాగా ఆడతా కూర్చోండి. స్కూల్‌కెళ్ళి నేను చదువుకొని వస్తా. ఎంతకి పోసే బీరకాయలు? 300 పర్వాలేదుగా 300 అంటే. తొలికోత బీరకాయలు అయితే కోసామండి. అంటే అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఉంటేను ముదిరిపోతున్నాయి అని చెప్పి ఎన్నైతేని కోసేద్దామని నిన్న సాయంత్రం ముందు రోజు కోసేసాము. అవి తీసుకుని పొద్దున్న మార్కెట్‌కి వెళ్ళొచ్చారనమాట. లాస్ట్ వీడియోలో ఇంటి పక్కనే సమాధులని అడిగారు కదా! ఈరోజు దాని గురించి చెప్తానులెండి. పిల్లలు సగం స్కూల్‌కి లేట్ అవ్వటానికి కారణం వాళ్ళ నాన్నేనండి. చూసారు కదా! రేణు అయితే ఇంకా నిద్ర లేవలేదు. సాత్విక మాత్రం లేచింది గానీ, లేచినా సరే ఏముంది తిరగడమే సరిపోతుంది. రేణుకి తీసిన ఫ్రాక్స్ అవి నువ్వెందుకు వేసుకుంటున్నావు? ఎప్పుడు దీనికి తీసిన బట్టలు దీనికి నచ్చవు. వీళ్ళకి మాత్రం కావాలి. కాదు బాబా, రేణుకి ఫ్రాక్ లాగా ఉంది, దీనికి నైటీలా ఉంది. ఏంది నీలపత్రం లేవా? అలా టైం వేస్ట్ చేయండి, నువ్వే వదిలిపెడతావు నాకే. మా వారేమో నీళ్ళపాతికి వెళ్ళిపోయారు. ఇంకా చిట్టితల్లులేమో లేచి బ్రష్ అయ్యి చేస్తున్నారనమాట. బయట కరెంట్ లేదు, నీళ్ళు పెడతామంటే ఇంకా అందుకని ఇంట్లో పని అంతా ముందు చేసుకుందాంలే అని చెప్పి మంచాలన్నీ కూడా పక్కలు తీస్తున్నాను. లేదంటే ముందు బయట ఊడ్చేసి నీళ్ళు కొట్టేసి ముగ్గు పెట్టేసి తర్వాత ఇవన్నీ చేసుకునేదాన్ని. ఎప్పుడైనా సరే ఇంట్లో పని ఎంత నిదానంగా చేసుకున్నా ఒక్కోసారి ఏమైనా లేట్ అయినప్పుడు ఇంట్లో పని లేట్గా చేసుకున్నా బయట పని మాత్రం తొందరగా చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంట్లో పని అంటే మనమే కాబట్టి. అదే బయట పని అంటే నలుగురు చూస్తారు కదా! మళ్ళీ వేరే విధంగా అనుకుంటారు కాబట్టి ముందు బయట పని చేసుకున్నామంటే సరిపోయిద్ది. కానీ కొంచెం ముందు లేచామంటే ఒకేసారి ఇంట్లో పనితో సహా బయట పని కూడా చేసేయవచ్చు. బీరకాయలు కావాలా? మా వారు చిన్న చిన్నగా పొట్టుకున్నాయని చెప్పి కాయలన్నీ వదిలేశారనమాట. ఇప్పుడు ఇవే కూరకు కూడా ఉండాలి. ఇలా రోజుకి ఎన్ని కాయలు పోతాయేమో. చూసారు కదా, రాత్రి ఇదే ఉండను కూర, ఇప్పుడు ఇదే. ఇంకా బీరకాయలు వచ్చినాయి కదా, దొండకాయలు అట్టు వండు కనీసం ఇవన్నీ వండితే. బీరకాయ కూర అంటే నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట. అది పచ్చెనపప్పు అలా వేసి వండితే ఇంకా ఇష్టం. ఇంకోటి ఏంటంటే మా రేణుకి బీరకాయ కూర అంటే ఇష్టం ఉండదు. అదేంటో మరి. బీరకాయ కూర తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఇప్పటివరకు ఫస్ట్ టైం మా రేణునే. మా సాత్వికకి ఇష్టం అంటే మళ్ళీ చూసారా, రేణుకి ఇందులో గ్రేవీ లాంటిది వేసి పెడతాను. ఎంత అలవాటు చేద్దామన్నా సరే. మార్కెట్‌కి మంచి మంచి కాయలు మాత్రమే తీసుకువెళ్లారు. అంటే కొంచెం మార్కెట్‌లో ఇలాంటి కాయలు పోవన్నమాట. అందుకని ఇవన్నీ ఏరేసి ఇక్కడే వదిలేశారు. ఇంకా మా వారు తిట్టారనమాట. అక్కడే చెట్ల కాడే వదిలేయవచ్చు కదా, ఇంటి వరకు మోసుకొచ్చారని. అంటే నేను కోసి ఇంకా నేను తీసుకొచ్చాననమాట. పక్కన చిన్న వీడియో పెడతాను చూడండి. నైట్ కూడా బీరకాయ కూర వండానండి ఇప్పుడు కూడా. అందుకని వీడియోలో కూడా ఇందాక చెప్తున్నా. ఇంక ఇవన్నీ కూడా ముదిరిపోయాయి అనమాట. నేను ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎవరికైనా కూరకి ఇద్దాంలే అనుకున్నాను కానీ అన్నీ ముదురులే. చూడటానికేమో లేతకాయ చిన్నకాయలా కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్న కడికి మంచివన్నీ కోసేసాను. మిగతా అన్నీ కూడా ఒక డస్ట్బిన్లో వేసేసి బయట పెట్టేశానండి. ఇంక ఇలా రోజు ఎన్ని కాయలు పోతాయో తెలిసి ఇవి మార్కెట్లో కొనరనమాట. కాయ పొడుగ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, పురుగు పట్టుకుండేలా నీట్గా ఉంటేనే మార్కెట్లో పోతుంది. ఇలా ఏమైనా చిన్న ముడత అంటే చిన్నది ఏమైనా వంకర తిరిగినా సరే పురుగు ఉందని చెప్పి
అవి వదిలేస్తామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి చాలా అది మరి ఇప్పుడు పందిరి కాబట్టి కొంచెం ఏమో చెప్పలేం, మంచి కాయలే రావచ్చు. అదే నేల మీద అయితే మాత్రము ఎక్కువ పురుగులు ఇవి బాగా పట్టి కాయ వంకరలు పోయి అసలు మంచిగా రాదు. నేను అసలు మాకు కొయ్యటానికి కూడా ఎక్కువ టైం పట్టలేదండి. చాలా తొందర ఒక్క గంటలో నేను నాన్నమ్మ పందిరి మొత్తం తిరిగేసాం అనమాట. మొత్తం కోసేసి అక్కడే పుచ్చులన్నీ ఏరేసి మంచిగా తీసుకొచ్చాము. తీరా మా వారు ఇంటికి వచ్చాక మళ్ళీ అందులో ఏరారు, ఎందుకు ఇవన్నీ వేసారని చెప్పి మమ్మల్ని తిరిగి తిడుతున్నారనమాట. మీకు దగ్గరలోని సమాధులు ఉన్నాయి కదా, మీకు భయం ఏది అని అడిగారు కదండి. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు సారీస్ కోసం మెసేజ్ చేస్తే కూడా ఇదే అడిగారు అనమాట. నాకు మన హిందువుల శ్మశానం అంటే కొంచెం భయం అండి. క్రిస్టియన్స్ కదా, ఇది నాకు ఎప్పుడు కూడా నేను భయపడలేదు, ఎందుకనో మరి నాకు తెలీదు. కానీ మన హిందువుల శ్మశానం అంటే మాత్రము చాలా అంటే చాలా భయం అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఒకసారి అప్పట్లో హర్రర్ స్టోరీ చిన్న చెప్పాను చూడండి, అప్పుడు కూడా అంకం తల్లి దేవర వచ్చి మీ ఇంటికి దగ్గరలో శ్మశానం ఉంది, అందుకే నేను మీ ఇంటికి రాలేకపోతున్నాను అని అయితే చెప్పారనమాట. అంటే అప్పుడే మాకు తెలిసిందనమాట. అప్పటి వరకు శ్మశానం ఉందని మాకు ఏమంతగా అనిపించలేదు, కానీ ఎప్పుడైతే అమ్మవారు శ్మశానం ఉండటం వల్ల నేను మీ ఇంటికి రాలేకపోతున్నాను, నాకు బాగలేదు, లేదంటే మీకు ఇప్పటి వరకు ఆ సమస్య ఉండదు, ఎప్పుడో పోతుంది, నేను ఎప్పుడో దాన్ని నేను పోగొట్టగలను అని చెప్పి అప్పుడు కుంకుమ ఇచ్చారనమాట. అమ్మవారు కుంకుమ ఇచ్చి బిందులో కలిపేసి ఆ నీళ్ళు అనేవి ఇంటి చుట్టూ పారవేయమన్నారు. అంతకుముందు ఎన్ని చోట్ల తిరిగామో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామో, కానీ అమ్మవారు ఎప్పుడైతే కుంకుమ నీళ్ళు ఇంటి చుట్టూ పారవేసామో సమస్య అయితే తీరిపోయిందండి. కానీ నా లైఫ్లో మొదటిసారి అండి అమ్మవారితో మాట్లాడటం అనమాట. అసలు నాకైతే ఆ రోజు కన్నీళ్ళు ఆగలేదు, ఏడుపు వచ్చేసింది ఒకవైపు మాట్లాడుతుంటేనే. ఆ స్టోరీ అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఎంత చూపి ఏం వస్తాయి అడిగి గ్లాసులు ఉండదు చూపి. ఐదుగురే ఆ పలిపి తీసుకున్నాం మనకి. అసలు ఇల్లు చూడు, నువ్వెక్కడికి వెళ్తాడు ఇప్పుడు మేడం గారు? గ్లాసులు వేసావా? చెట్ల కాడికి మనసులో కలుపుకొచ్చారనమాట. కలుపు తీస్తున్నారు, వాళ్ళకేమో కూల్ డ్రింక్స్ తీసుకొని బయలుదేరాము. మామూలుగా 12:30 1 గంటకి అయితే పాస్తాము, కానీ ఎండకి 11:30కి తీసుకొచ్చామన్నారు. ఇక్కడ పిల్లలేమో ఇంత ఎండలో వస్తామంటున్నారనమాట. వద్దు ఇక్కడే ఉండండి, నేను కూడా వెళ్ళి కూల్ డ్రింక్ ఇచ్చి వచ్చేయడమేనంటేను ఇంకా కొంచెం అలిగారు. మొత్తానికి ఏదో ఒకటి చేసి వాళ్ళ నాన్న అయితే కొంచెం సముదాయించి అటు పంపించాడు, పిల్లకాయలు ఉంటే ఆడుకోమని. కూల్ డ్రింక్లు ఇచ్చేసి పనిగా కలుపుకోవాలి కూడా తీసుకుందామని బయలుదేరితేనేమో తీరా ఎండకేమో కాలు కాలిపోతున్నాయి అనమాట ఇసుకలోని. ఇంకా సాయంత్రం నుంచి తీసుకోండి అని అయితే అన్నారు వాళ్ళు కూడా. ఇంకా అందుకని మళ్ళీ థమ్స్అప్ పోసేసి ఇంటికి వచ్చేసాము. వైట్ పూల్ భలే కనబడుతుంది, వైట్ పూల్ భలే ఉన్నాయి. రెండు ఎండలో వద్దు, నీళ్ళలో ఉండండి. ఆ నీళ్ళంటే అక్కడ లోపలికి వెళ్ళి అక్క దగ్గర కూర్చోండి. ఎండలో ఆడబాకండి రా. ఏదమ్మా ఎన్ని పంచాయతీలు. నేను అటు పార్సిల్ అతనికి వెళ్ళి ఏం మీరేనా ఉంది అక్కడ ఉన్నారా? ఎంత కష్టం వచ్చిందిరా బాబు, ఈ సముద్రంలో పడి ఈత కొడుతున్నట్టున్నారుగా. బయట తీసి మళ్ళీ ఇంక లోపల ఎందుకు? నేను ఎప్పుడో తెద్దామన్నా కాయలు ఒత్తిడని. ఎప్పటి నుంచో వచ్చి కలుపు తీయమని అడిగితేనేమో వీళ్ళు మిరపకాయలు కొయ్యడానికి అయితే వెళ్ళిపోయారు. అంటే మిరపకాయలు కూడా ఒత్తిడిగా ఉన్నాయన్నమాట. కలుపు అంటే ఆగొచ్చు కానీ మిరపకాయలు ఆపలేము కాబట్టి ఇంకా మేము కూడా మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు రండి అని అయితే చెప్పాము. ఇంకా మొన్న ఒక రోజు వచ్చారు, దొండ చెట్టులో కొంచెం తీశారు, అక్కడ వంగ చెట్టులో కలుపు ఉంటే తీసేశారు. ఈరోజేమో ఇక్కడనమాట. అసలు అడుగడుక్కి కలుపుకోవి బారుకున్నాయండి. ఇవి తీసేటప్పుడు నాకు మా వారికి ఈరోజు తీరిపోయింది శుభ్రంగా. కాకపోతే ఒక్క పందిరి మాత్రం అట్టట్టే తీసాము. ఇంకా చాలా వరకు అయితే ఈ పందిరంతా కూడా మరుసటి రోజు తీసుకున్నామన్నమాట. పొద్దున్న అంత కోవలు పడినాయి. కలుపు తీపించాం కదా, ఇప్పుడు కొంచెం మంచిగా పురుగు అయి పట్టేసాయి అనమాట. ఈ కలుపు ఉండడం వల్ల ఈ పురుగుకి మందులు ఏమీ కొట్టలేదు.
ఇంక ఇక్కడి నుంచి బీర చెట్లు జాగ్రత్త చేసుకుంటే భలే కాస్తాయి కాయలు. ఇక్కడేమో ముగ్గురు తీస్తున్నారు, ఇంకా పైనేమో ఇద్దరు తీస్తున్నారనమాట. ఇంక ఈ పందిరి అయిపోవచ్చింది. ఇప్పుడు ఉంది చూసారా, అదంతా ఓపెన్ ప్లేసేనండి. కలుపు తీసుకొని మంచిగా ఏమైనా కూరగాయలు చెట్లు నాటుకుంటే భలే వస్తాయి. అంటే చిన్న గట్టు ఉంచేసి, కానీ మా వారు ఉన్నారు కదా, తను నాకు కుదరట్లేదు, తనకి కుదరట్లేదు. ఇంకా అలాగ ఓపెనింగ్ అంటే ఖాళీగా వదిలేస్తున్నాము కౌలు కట్టి కూడా. ఇంక ఇదిగో ఈ పందిరి తీయటానికి వచ్చారనమాట. ఇదంతా కలుపు కాదు, ఈ పందిరి మాత్రం మొత్తం కొత్తిమీరేనండి అదంతా కూడా. అంటే టైం లేక పీకలేదనమాట మొన్న ఒక రోజు. దానివల్ల మొత్తం పోత వచ్చేసింది. ఇంకా ఎలాగో కలుపు తీపిస్తున్నాం కదా, పనిలో పని కొత్తిమీర కూడా మొత్తం పీకేయండి అని అయితే చెప్పాము. ఇంకా దొండకాయలు కూడా కోస్తుంది మా చిన్నమ్మ. నేనేమో ఇంటి దగ్గర దుప్పట్లు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఆ పని అంతా ఈరోజే పెట్టుకున్నా. అందుకని ఇంకా నాకైతే ఈరోజు చెట్ల కాడికి రావడానికి అవ్వలేదు. దుప్పట్లు అయితే ముందు పొద్దున్నే ఉతికేసాను, దుప్పట్లు ఉతికేసాను, మంచాలు అవి కడిగేసాను. ఇంక ఇల్లంతా కూడా మంచిగా తుడుచుకోవటమే ఉంది. ఇంటికి రాగానే ఇంకా ముందు అసలు ఎండలో వచ్చేసరికి వామ్మో కళ్ళు తిరిగిపోయాయి అసలు. ఇంకా మాది పందిరి కింద కాబట్టి అట్టట్టా ఉంది. ఇంకా బయట చేయడం అంటే ఎలా ఉంటుందో మరి నిజంగా. కాసేపు అలా వెళ్ళి వచ్చేసరికి తలంత ఎంత వేడిగా అయిపోయిందో. ఇంకా రాగానే ఇంటి దగ్గర మొత్తం నీట్గా, అసలు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారంటే మాత్రము ఎంత నీట్గా ఉన్నా సరే ఏదో ఒకటి తీసి ఆడుతూనే ఉంటారనమాట. ఎక్కడికక్కడ వస్తువులు పడేస్తూనే ఉంటారు. మంచాలు అవి బయట ఉన్నాయి, ఆరుతున్నాయి. ఇంకా అంటే ఇల్లంతా కూడా మంచిగా బూజయి అక్కడక్కడ ఉంటే తుడిచేసుకున్నాయి. ఇల్లంతా శుభ్రం చేసుకొని మాప్ అయితే పెట్టుకుంటున్నానండి. అంటే మాకు ధ్వజస్తంభము అప్పుడు ప్రతిష్ఠ జరిగింది చూసారా, ఇంట్లోకి నేను బీరువా ఇవన్నీ కూడా అప్పుడే కరెక్ట్గా కొనుక్కొచ్చాను. అది రేపటికి సంవత్సరం అంట ధ్వజస్తంభం నిలబెట్టి. మరి ఏమో తెలియదు కదా, ఏమైనా పూజ ఏమైనా చేస్తారేమో. ఇంకా అందుకని ముందుగానే ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం అయితే చేసేసుకున్నాను, ఇంట్లోనైనా దీపారాధన చేసుకోవచ్చని. ఇంక ఇదిగో బూజు అంటే ఎక్కువగా ఈ మూలలే పడుతుంది అనమాట. బూజు కర్రీ ఇరిగిపోయింది. ఇంకా ఈ చీపురు కానీ పుల్లల చీపురుతో కానీ ఇలా తుడిచేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తేనే, అసలు మాది రేకులు ఇల్లు కదా, ఒక పట్టన బూజు కూడా రాదనమాట. చిరాకు వచ్చేసిద్ది నాకే అసలు తుడవాలంటే. అందదు, నాకేమో పొట్టుదన్నాయి. అదేమో ఇల్లేమో ఎవరెస్ట్లో కట్టారు మా వారు. అంటే సీలింగ్ పెట్టే ఉద్దేశంతో కొంచెం హైట్ పెట్టుకున్నాం అనమాట. ఒకవేళ సీలింగ్ పెడితే కిందకి అయిపోయింది కదా, అందుకని ముందుగానే మా వారు కొంచెం పైకి అట్లా కట్టారు ఇల్లు అప్పట్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంటికి సీలింగ్ సంగతి పక్కన పెడితే ముందు ఇంటికి రంగులు కూడా వేయలేకపోతున్నాం అనమాట. ఎక్కడ మళ్ళీ ఇదంతా పెద్ద సాకిరి అయ్యిద్ది, మళ్ళీ అదొక ఖర్చుతో కూడుకున్న పని. ఉన్నన్ని రోజులు ఉన్నాయి, తర్వాత చిన్నగా డబ్బులు చూసుకొని మంచిగా పెయింటింగ్ వేయించుకుందాంలని అయితే అంటున్నారు. అసలు మేము ఇల్లు కట్టేటప్పుడు మా ఇంటి ప్లాన్ అయితే ఇది కాదండి. ఏదో జస్ట్ ఒక సింగిల్ గది కట్టుకొని అందులోనే గ్యాస్ అన్నీ పెట్టేసుకొని ముందు ఇక్కడికి వచ్చేసేద్దాం బావా, స్థలం ఓకే అవగానే అనుకున్నాము. అంటే నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే నలుగురం కదా, వర్షం పడినప్పుడు గట్రా చాలా ఇబ్బంది అయ్యేది. అంతకుముందు అంటే మా వారు ఒక్కరే కాబట్టి ఏమనిపించేది కాదు. కానీ తర్వాత పెళ్ళయింది కదా, పైగా వాళ్ళ మామయ్య వాళ్ళు పక్కనే కాబట్టి ఆడపిల్ల బిడ్డలు వచ్చి ఇట్లా ఉంటే మాకు కలిసి రావట్లేదు అది ఇది అనేవారనమాట. దానికి మేము వేరే దగ్గర రూమ్ కూడా తీసుకున్నాము. కానీ తాతయ్య అయితే ఒప్పుకోలేదు. ఇన్ని రోజులు మనవడు కళ్ళ ముందు ఉన్నాడమ్మా, ఇప్పుడు అలా మీరు రూమ్ తీసుకుని వెళ్ళిపోతే మాకని ఎవరు ఉన్నారని తాతయ్య కొంచెము బాధపడ్డారనమాట. ఇంకా నాకు కూడా ఏదోలా అనిపించింది. ఇంకా అందుకే అలా అడ్జస్ట్ అయ్యి ఆ గదిలోనే ఉన్నాము. కానీ తాతయ్య అసలు ఇక్కడ స్థలం తీసుకోవడానికి మా తాతయ్య మాత్రం చాలా పాకులాడారండి. అంటే దగ్గరలో ఉంటాం కదా, ఇంత దగ్గరలో మళ్ళీ దొరకట్లేదు కూడా స్థలము. అందుకని ఊరి చివరైనా సరే తీసుకోవాల్సి వచ్చింది. మెయిన్ తాతయ్య వాళ్ళకి దగ్గరగా ఉండాలి, అదొక్కటే అనమాట. అందుకని ఇక్కడ తీసుకున్నాము. ఈ ఇల్లు మేము బేరం చేసి సంవత్సరానికి ఏమో మా చేతికి వచ్చిందనమాట ఈ స్థలము. అంటే పెళ్ళైన కొత్తలో స్టార్ట్ చేసాము, భజన కూడా ఇచ్చేసాము. తీరా వాళ్ళు కొలతలకి అది ఇది కొంచెం లేట్ అయ్యి మా పెద్ద పాప అంటే రేణు పుట్టిన తర్వాత స్థలం అయితే ఓకే అయ్యిందనమాట. అప్పటి వరకు ఇంకా రాగానే 1 మంత్లో ఇల్లు కట్టేయటము, మేము రావటం అయిపోయింది. ఇల్లు ఫస్ట్ సింగిల్ గది అనుకున్నాం కదా, తర్వాత ఏమో సింగిల్ గది కాదులే కిచెన్ కూడా కట్టేసుకుందామని మా వారు అన్నారు. ఇంకా సరే కిచెను హాలు బయట దీని వరకు సరిపోతుందిలే బావ అని చెప్పాము. అలా కట్టుంటే ఇంటి ముందు ఇంకా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండేదన్నమాట. కానీ తర్వాత మా తాతయ్య ఏమో లేదు, ఎవరైనా సరే ఆడపిల్లలు వచ్చినా చుట్టాలు వచ్చినా ఎక్కడ ఉంటారు, ఒక గది అంటూ ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ మా వారు తాతయ్య ఆలోచించి వెనకాల బెడ్రూమ్ అయితే కట్టించారనమాట, ప్లాన్ చేశారు. సో బెడ్రూము హాలు కిచెన్, లేదంటే అసలు సింగిల్ రూమ్ కాడే ఉండిపోయే వాళ్ళమి. సింగిల్ రూమ్ నుంచి అటాచ్డ్ కిచెన్ పెట్టేసుకున్నాము. ఇంకా వెనకాల బెడ్రూమ్ కూడా పనిగా కట్టేసుకున్నాము. అందుకని ఇంటి ముందు కొంచెం ప్లేస్ తక్కువ అయింది. అదే ఇలా ఉంటే ఇప్పుడు మేము మంచం వేసాం చూడండి, అదంతా కూడా ఇంకా ఓపెన్ ప్లేస్ ఉండేదన్నమాట ఇంటి ముందు. ఇల్లు కట్టడానికి కూడా అప్పట్లో అంటే 7 సంవత్సరాల క్రిందట
7 కాదులండి 6 సంవత్సరాలు అనుకుంటా అటు ఇటుగా. 6 సంవత్సరాల కిందట ఈ ఇల్లు కట్టడానికి మాకు అటు ఇటుగా 8 లక్షలు అయ్యిందనమాట. అంటే మాకు స్థలానికి ఎక్కువైందనమాట. స్థలం కొనటానికి కానీ, మళ్ళీ అదంతా చుట్టూ పొలాలు కదా, సో కొంచెం హైట్లో ఇసుక తోలియడం కూడా, అప్పట్లో ఇసుక కూడా కొంచెం రేట్ ఎక్కువ, ఇసుక కూడా దొరకట్లేదనమాట. ఆ టైంలో అచ్చంగా ఇసుక తోలియటానికి చుట్టూ ప్రహరీ కట్టడానికి ₹1,00,000 అయిపోయింది. ఇంకా తర్వాత అలా మళ్ళీ ఇల్లు కట్టడం, సో దానివల్ల అనమాట కొంచెం ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాము ఇల్లు కట్టడం వల్లనే. అలా అని చెప్పి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా అప్పట్లో లేరు. అట్టెట్ట మొత్తానికి మా వారే లాక్కొచ్చి ఇల్లు వరకు అయితే అయిపోయింది. అలాగా చిన్నగా ఒక్కొక్కటి చేసుకొని వచ్చాము. అప్పుడు ఒక్కసారిగా మొత్తం మళ్ళీ చేయలేదులేండి, ఇల్లు ఒక్కటే కట్టేస్తాం అంతే. ఇంకా బయట ఇదంతా కూడా చిన్నగా డబ్బులున్నప్పుడు ఒక్కొక్కటి చేసుకున్నాము. చెప్తుంటాను కదా ఎప్పుడు అలా అనమాట. ముందు ఇల్లు ఒక్కటి కట్టి ఇంట్లో దిగిపోయాము అంతే. కూలరు అప్పట్లో చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అస్సలు యూజ్ చేయలేదండి. ఇంకా ఎలా అయిపోయిందో చూసారా? దాని చుట్టూ పక్కన కొంచెం కార్డ్‌బోర్డ్‌లా ఉంటది చూసారా? అదంతా కూడా అలా రాలిపోయి ఇలా అయిపోయిందండి. చెక్కు కట్టేసింది. ఎంత రుద్దినా పోవట్లేదు. ఇంకా గట్టిగా రుద్దామంటే కిందన అంటే కింద అనేది డ్యామేజ్ అయిపోతుందనమాట. ఇంక అందుకని పైన అలా క్లీన్ చేసేసాము. నెక్స్ట్ ఈ ఫ్యాను, డస్ట్ అంతా కూడా అసలు చాలా టైం పట్టింది మాకు. అంటే ఇప్పుడు వేసవికాలం వచ్చింది కదా, అప్పుడు గుర్తొస్తాయి అనమాట ఇవి. వీటి విలువ కూడా తెలుస్తుంది. మొత్తం కూడా మా వారు పాపం చాలా సాకిరీ చేశారండి ఈరోజు. ఎందుకంటే కూలర్ అంటే తన పనే, నీళ్ళు పట్టడం కానీ, క్లీనింగ్ అంతా కూడా తనే. నాకైతే ఏమీ నేను చేయను అసలు. పైన ఇట్లా తుడుచుకోవటమే నా పని తప్ప, మిగతాదంతా తనే కూలర్ వరకు. ఇంక ఇక్కడ రేణు వాళ్ళు పద్దాక కూలర్ పెట్టండి అంటున్నారు. ఇంకా అందుకని ఈరోజైతే మంచిగా క్లీనింగ్ అయితే చేసేసుకున్నామండి. సాత్వికకేమో పేలు చూశాననమాట. పేలు చూస్తా ఒక జడ వేస్తాను పాపం అంతే. ఇంకా ఒక జడ వేసేలోపు నిద్రపోయింది. ఇంకా సరే అని బయట అలా పడుకోబెట్టేసాను. లేచాక జడేసాను. ఇల్లు తొడవగానే నేను బయట కాసేపు కూర్చుని తలకు ఆయిల్ అయితే పెట్టేస్తానండి. వేసవికాలంలో తలకు ఆయిల్ లేకపోతే చేతులు పుట్టిద్దనమాట, చిరాకు అనిపించింది. అందుకని పైకి మంచిగా సిగ అయితే కట్టేశాను. తర్వాత ఇల్లంతా కూడా మంచిగా మాప్ అయితే పెట్టేశాను. కూలర్కి వాటర్ కూడా పట్టేస్తారు మా వారు. గిన్నెలు కూడా కడిగేసుకొని ఇంకా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నైట్కి వంట అయితే స్టార్ట్ చేసి పిల్లలకి స్నానాలు అవి చేపియాలన్నమాట. సో ఇదన్నమాట అండి. ఇదేమో పిండి అనమాట. పుట్నాల పప్పు, బెల్లము, కొబ్బరి, నెయ్యి వేసి పిండిలా చేశారు. అంటే పెద్ద మనిషి అయిందని చెప్పాను కదా అమ్మాయి, స్నానానికి వెళ్తేను అక్కడ ఇచ్చారనమాట మా వదిన వాళ్ళు. చాలా బాగుంది పిండి మాత్రం టేస్ట్. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. చాలామంది పూర్ణిమకి మార్క్స్ ఎన్ని వచ్చాయని అడుగుతున్నారు కదా. 350 అట్లా వచ్చాయండి. 450కి అనమాట వాళ్ళకి. ఫిజిక్స్లో కొంచెం బాగా తగ్గినాయి. ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళ కాలేజీలో ఫిజిక్స్లో ఫెయిల్ అయిపోయారనమాట. పోనీ లక్కీగా పాస్ అయిపోయింది, అదే చాలా అనిపించింది మాకైతే. సో ఇంత వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.